1 సంవత్సరం రష్యాలోనే ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో దేవుని గురించి వాక్యం బోధిస్తూ. అయితే ఆ టైంలో దేవుడు వాళ్ళిద్దరికీ ఒక భారాన్ని ఇచ్చాడు, దక్షిణ భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలి అని. దక్షిణ భారతదేశానికి మీరు తప్పింటారేమో, జాగ్రత్త వినండి, క్లియర్గా వినండి. ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చాడో దక్షిణ భారతదేశానికి వెళ్ళాలని, రష్యా నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ దక్షిణంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది మనకి. ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ఏరియాని శంషాబాద్ అంటారు. రష్యా నుంచి శంషాబాద్కి నడుచుకుంటూ వచ్చారు. మీకు అర్థమవుతుందా? నడుచుకుంటూ వచ్చారు, నడిచి 2 కాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. నడవటానికి 3 years పట్టింది, 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు. డిడ్ యు గెట్ ఇట్? నడుచుకుంటూ వచ్చారు. మీకు కుర్చీ సరిగ్గా లేకపోతే కూర్చోరు.